మార్కాపురం జిల్లాలోని ప్రజల సంతృప్తి మేరకు అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక శ్రీనివాస ఫంక్షన్ హాల్లో మార్కాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు మరింత చొరవ చూపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో 4 సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పటికే 3 వారాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. 4వ విడత కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించినట్లు చెప్పారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సోమవారం నాటికి సంబంధిత శాఖలు ఎండార్స్మెంట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ప్రజల సంతృప్తి స్థాయి 60% మాత్రమే ఉందని, దానిని 90%కి పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పోలీస్ శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ అబ్దుల్ కరీం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారిని 4 వారాల పాటు ఒక కాన్స్టిట్యూన్సీలో దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకోండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారనంటే ఈ యొక్క కార్యక్రమానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీరు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఏదైతే 4 వారాల్లో వచ్చినటువంటి అర్జీలని మీరు సత్వరమే పరిష్కరించే విధంగా ఇమ్మీడియట్ గా చేయగలిగి ఇమ్మీడియట్ గా చేయడం, చేయలేనటువంటి వాటిని ఏ కారణం వల్ల చేయలేకపోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అలా కాకుండా మనం ఊరికి అటు ఇటు తిప్పుకుంటే ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేసిన చెడ్డ పేరు అనేది మోయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ పీజీఆర్ఎస్ వచ్చినటువంటి అర్జీల మీద ప్రత్యేక దృష్టి సారించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ అది కూడా 4 వారాల లోపల మనం కంప్లీట్ చేస్తామని చెప్పాము. సరే ఏదైనా కానీ ఇంకొక 1 మంత్ లోపల ఇది జూన్ 5వ తారీఖు నెక్స్ట్ జూన్ ఎండింగ్ కల్లా మనకు వచ్చినటువంటి అర్జీలన్నింటినీ పరిష్కరించగలిగితే 100% సాటిస్ఫై చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి వీటి మీద దృష్టి పెట్టమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ రోజుతోటి మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 వారాలు కంప్లీట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం అనేది నెక్స్ట్ నుంచి ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చినటువంటి అర్జీల మీద ప్రత్యేక దృష్టి పెట్టమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ భోజన ఏర్పాటు ఇష్యూస్ సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా ఈ అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా అధికారులు ముఖ్యంగా మీకు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటిని క్వాలిటీ ఎండార్స్మెంట్ తో నెక్స్ట్ మండే లోపు డిస్పోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఈ వీక్ తప్ప మిగతా అన్ని కూడా మండే నాటికల్లా క్లోజ్ చేయండి. అదేవిధంగా రెవెన్యూ ఇష్యూస్, రెవెన్యూ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తహసీల్దార్స్ విత్ ది సపోర్ట్ ఆఫ్ మండల సర్వేయర్స్, అదేవిధంగా గ్రామ స్థాయి అధికారులు వీరందరూ ఖచ్చితంగా వారికి నోటీసెస్ ఇష్యూ చేసి వారి సమక్షంలో వీలైనంత వరకు సర్వే చేయించడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ సర్వేకి సంబంధించి భూ సమస్యలు ఎక్కువ ఉన్న చోట పర్సెప్షన్ అనేది పూర్తిగా పడిపోతుంది. ఎందుకు అంటే ఎండార్స్మెంట్ సరైన విధంగా ఇవ్వకపోవడం, రెండోది సర్వే అనేది నోటీస్ ఇవ్వకుండా చేయడం. కాబట్టి ఈ 2 అంశాలు జాగ్రత్తగా గమనించుకొని రెవెన్యూ అర్జీలు మాత్రం ప్రత్యక్షంగా తహసీల్దార్ గారు పరిశీలించి మండల సర్వేయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే కన్సర్న్ పిటిషన్స్ సమక్షంలో మాత్రమే ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం కింద క్లోజ్ చేయడానికి తప్పనిసరిగా పరిష్కార మార్గం మీరు కరగవలసి ఉంటుంది. అవే కాకుండా ఏవైతే ఇష్యూస్ సర్వేకి సంబంధించినవి కాకుండా ఉన్నాయి, లైక్ మెడియేషన్ ఇష్యూస్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇలాంటివి ఏవైనా ఉంటే ఫ్యామిలీ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ అలాంటివన్నీ కూడా మీరు విదిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ లోనే క్లోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వీటికి సంబంధించి మండే రోజు మరొకసారి డీటెయిల్ గా ఎగ్జామిన్ చేయబడతాయి.